కాలను ఏకకాలంలో ఆయన పోషిస్తూ ఉన్నారు బాబా. లివింగ్ ద అడ్వెంట్స్ అంటే ఆయన పోషిస్తున్నారట. 2 అవతారాలు. ఏంటి ఆ అవతారాలు? జీసస్ క్రైస్ట్ యొక్క అవతారం, మెహర్ బాబా యొక్క అవతారం. ఎందుకంటే మనకి కరెక్ట్‌గా బాబాని చూసినప్పుడు మీరు ఏ విధంగా చూస్తే ఆయన ఆ విధంగా మీకు దర్శనం ఇచ్చాడు. మనకు బాగా ద బెస్ట్ ఎగ్జాంపుల్ సీతారామ స్వామి గారు. ఆయనకి ఈశ్వరుడిని తలుచుకున్నారు. ఈశ్వరుడి రూపంలో, మహేశ్వరుడి రూపంలో ఆయనకు దర్శనం ఇచ్చారు. విరుచి గారు జీసస్ క్రైస్ట్ కింద తలుచుకున్నారు. ఆయన జీసస్ క్రైస్ట్ రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చారు. అలోబా గారికి మొహమ్మద్ రూపంలో ఇచ్చారు. సో ఈ విధంగా బాబా మీరు ఏ విధంగా పిలిస్తే ఆ విధంగా ఆయన దర్శనం ఇచ్చాడనమాట బాబా అందరికి. అందరికి చాలా మందికి ఒకళ్ళకి కాదు ఇది అనుభవం. ఆయన ఈరుచి గారు ఈ చాప్టర్ కోసం మనకు చెప్తున్నారు ఏంటంటే, అంటే 2 ఆయన జీసస్ క్రైస్ట్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి రుచి గారికి. సో జీసస్ క్రైస్ట్ కింద ఆయన ఆయనకు దర్శనం ఇస్తున్నారన్నమాట. 2 అవతారాలు ఆయన జీవిస్తూ ఉన్నారట బాబా. జీసస్ క్రైస్ట్ కింద, మెహర్ బాబా కింద. ఈ విషయం చెప్తూ ఆయన ఏమన్నారంటే, మొట్టమొదటిగా ఆయన ఇరుచి గారు ఆ నజరీన్ అనే పుస్తకాన్ని బాబా చదవమన్నారు. ఆ బాబా చదవమంటే ఇరుచి గారు అతి కష్టం మీద చదివి వినిపించారట బాబాకి ఆయన వచ్చిన కొత్తల్లో. అదే విధంగా ఆయన ఏం చేశారంటే ఒకానొక సందర్భంలో ఇరుచి గారు చెప్తారు. జీసస్ క్రైస్ట్ 5 రొట్టె ముక్కల్ని ఆయన శిష్య సమూహానికి అంతటికి వెనకాతలు వచ్చిన ప్రజలందరికీ పంచాడు ఆయన జీసస్ క్రైస్ట్. అదే విధంగా ఈయన మనోహర్ సాక్రే గారింటికి బాబా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు అంటే బాబాతో వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతానన్నాడు ఆయన. కానీ బాబాతో తీరా చూస్తే 300 మంది వెళ్ళిపోయారు భోజనానికి. అంతమందికి ఒక 25 మంది, 30 మందికి తయారు చేసిన భోజనం అంతమందికి ఎలా సరిపోతుంది? ఆయన ఏం చేశాడంటే, ఆ జీసస్ క్రైస్ట్ ఏ విధంగా 5 రొట్టె ముక్కలు, ఒక చాపని మొత్తం అంతమందికి పంచాడో, అదే విధంగా ఈ 30 మందికి చేసిన భోజనాన్ని 300 మందికి పంచారు బాబా. సో, అది అన్నమాట. అది చెప్తున్నారాయన. ఆ కంపారిజన్ చెప్తున్నారు. తర్వాత ఏం చేశారు? లార్డ్ బైరన్ అదొక సంఘటన చెప్పాడు. లార్డ్ బైరను ఆయన బైరన్ అనే ఆయన జీసస్ క్రైస్ట్ గురించి ఆయన వ్యాసం రాయమని చెప్తే ఏమని రాసేట ఆయన ఆయన ఆ భగవంతుడిని చూడంగానే ఆ భగవంతుడిని ఆయన్ని చూడంగానే జీసస్‌ని చూడంగానే ఆ నీరు సిగ్గుతో ఎరుపెక్కిపోయింది. అంటే ఆయన ఒక పెళ్ళికెళ్తాడు. మనం మొన్న చెప్పాం కదా! పెళ్ళికెళ్తారు జీసస్ క్రైస్ట్. ఆ పెళ్లిలో సారాయి వైన్ అయిపోయిందనమాట. వైన్ అయిపోయేసరికి ఆ రోజుల్లో వైన్ పెట్టాలన్నమాట. పెళ్లిలో వైన్ పెట్టాలి ఆ రోజు. ఆ రోజుల్లో అది వాళ్ళకి గొప్పతనం అన్నమాట అది. ఆ సారాయి, రొట్టె ముక్కలు ఇవ్వాలి. అది వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలన్నమాట వచ్చిన వాళ్ళందరికీ. ఆ సారాయి అయిపోయింది. సో, జీసస్ క్రైస్ట్ 5 జాడీల్లో మంచినీళ్ళని నింపి పంపించాడట ఆయన. పంపించేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఆ జాడీలు తీసి చూసేసరికి అతి శ్రేష్టమైన సారాయిగా మారిపోయింది. అంత నీరు. అంటే నీరుని సారాయిగా మార్చేసారంటారంటే ఆయన చెప్తారు. అంటే సారాయి ఏ విధంగా ఉంటుంది? వైన్ అంటే ద్రాక్ష సారాయి ఎరుపు రంగులో ఉంటుంది కదా! సో, ఆయన ఏం చెప్తారంటే ఆ ప్రభువుని చూసి ఆ నీరు ఎరుపెక్కిందట సిగ్గుబడి ఎరుపెక్కిందంటారు. ఆ విధంగా ఒకటే వ్యాసం రాసాడు. ఆయనకి ప్రైజ్ వచ్చిందన్నారు. అంటే ఈ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తూ ఇరుచి గారు అంటారు. పీటర్ మరియు జాన్ జీసస్ క్రైస్ట్‌తో వెళ్తున్నారు. ఆయనతో వెళ్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా కిటికీలలోంచి కారణం ఏంటంటే ఈ గుళ్ళల్లోంచి ఈ లిబరేషన్ ఎవరికైనా ముక్తి స్వర్గానికి అమ్ముకునేవారు టికెట్ల కింద. ఈ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ జెరూసలేం గుడిలో వాళ్ళు ఏకంగా దుకాణాలు పెట్టేశారు అందరూ కలిసి. ఆ దుకాణాల నుంచి ప్రతి ఒక్కళ్ళని జీసస్ క్రైస్ట్ తరిమేశారాయన మొత్తం అందరిని. అదే విధంగా అదే విధంగా జీసస్ క్రైస్ట్ జెరూసలేం వీధుల్లోంచి వెళ్తూ ఉంటే, ఆ వీధుల్లో ఉన్న ఈ దుకాణదారులందరూ కూడా ఆయనని తిట్టుకుంటూ ఉన్నారు. గట్టిగా అరుస్తున్నారు. అందరూ రాళ్ళు విసురుతున్నారు. కొంతమందైతే థూ థూ అని ఉమ్మేస్తున్నారట. ఉమ్మేస్తూ ఉంటే
ఆ జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యులు అన్నట్ట, ప్రభు మేము ఇది భరించలేకుండా ఉన్నాము అని అన్నట్ట. అంటే జీసస్ క్రైస్ట్ అన్నట్ట, ఆయన ఏమన్నాడంటే, అవునయ్యా నన్నేం చేయమంటావు, నా పర్సులో ప్రేమ తప్ప మరి ఇంకేం లేదు, నా బ్యాగ్లో, నా నా సంచిలో ప్రేమ తప్పించి ఇంకేం లేదు అని చెప్పేసి అంటాడు. అంటే ఆ ప్రభు అంత ప్రేమపూర్వకమైన వాడనమాట, ప్రేమతో నిండిపోయిన వాడు. ఆయన ఆయన అసలు మనని అంటే మనం ఏం చేస్తామంటే, మనం క్షమిస్తాము అని చెప్పేసి మనం క్షమించిన దాన్ని గుర్తుపెట్టుకుంటా ఉంటాం మనం ఎప్పుడు కూడా. కానీ అది ఎప్పుడు జరిగినట్టే ఉండదు. ప్రభువు దగ్గర ఎప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన క్షమించాడంటే ఇంక దాని గురించి మర్చిపోతాడు. ఆయన మళ్ళీ దాని గురించి గుర్తు కూడా పెట్టుకోడనమాట. అది ఆ ప్రభువు యొక్క గొప్పతనం. అంటే మనం ఎవరైనా క్షమించామనుకోండి ఎవరినైనా, ఆ క్షమించిన సంఘటనను మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఆ ప్రభు అటువంటి వాడు కాదు. ఆయన క్షమ అనేది కూడా మర్చిపోతాడు. అసలు క్షమించాననే విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు. అటువంటి అటువంటి కరుణామయుడైన అని చెప్పేసి బాబా అంటారట. జీసస్ క్రైస్ట్ గురించి చెప్తారు. అది అంటూ బాబా జీసస్ గురించి ఏమంటున్నారో విందాం. బాబా would refer to Jesus now and again and say how loving he was, how much love he pumped into this earth at that time. బాబా ఎప్పుడు కూడా జీసస్ క్రైస్ట్ గురించి చెప్తూ ఉండేవారు. చెప్తూ ఆయన ఎంత ప్రేమపూర్వకమైన వాడు, ఆయన ఎంత ప్రేమని ఈ యొక్క ఈ ఈ భూమిపై ప్రసరించాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవారట బాబా ఎప్పుడు కూడా. హీ వుడ్ కంపేర్ ద అడ్వెంట్ విత్ హిస్ ప్రెసెంట్ అడ్వెంట్. ఆయన జీసస్ క్రైస్ట్ బాబా ఎప్పుడు అనేవారట, ఆ జీసస్ క్రైస్ట్ యొక్క అవతారాన్ని ఇప్పుడు తన యొక్క ఈ అవతారాన్ని ఎప్పుడు పోలుస్తూ ఉండేవారట బాబా. he would refer to him. Baba would say, am I not as loving as Jesus? బాబా ఎప్పుడు అంటూ ఉండేవారట, నేను జీసస్ అంత ప్రేమపూర్వకంగా లేనా అని అంటూ ఉండేవారట బాబా. చూడండి, నిజంగా నేను మొన్న ఒక సంఘటన చెప్పాను కదా, ఎలిజబెత్ ప్యాటర్సన్ విషయంలో ఒక సంఘటన చెప్పాను. ఏం సంఘటన అది? ఎలిజబెత్ ప్యాటర్సన్ మిర్టిల్ బీచ్ లో ఆ మిర్టిల్ బీచ్ లో అక్కడ ఉన్న చర్చిలకి వాళ్ళు దాతలు అనమాట. వాళ్ళు ఆ కుటుంబం ఎలిజబెత్ ప్యాటర్సన్ కుటుంబం. అయితే అటువంటి చర్చ్ నుంచి ఒక ఫాదర్ వచ్చాడు వాళ్ళ ఇంటికి. వచ్చి, ఎలిజబెత్ అంత బాగుంది, నువ్వు మీ తండ్రి గారు పోయిన తర్వాత నీ తండ్రి గారి యొక్క ఆ సాంప్రదాయాన్ని చర్చిలకు డొనేషన్ ఇచ్చి కొనసాగిస్తున్నావు, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అది ఆ విషయం అంతా. నీకు జీసస్ ఉన్న తర్వాత ఇంక మెహర్ బాబా ఎందుకు అని అడిగాడు అతను. చూడండి, అతను అడిగిన ప్రశ్న, అమ్మా నీకు జీసస్ ఉన్న తర్వాత మెహర్ బాబా ఎందుకు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, మీరు నేను మెహర్ బాబా గురించి తెలుసుకున్న తర్వాతే నాకు జీసస్ అంటే ఏంటో అర్థమయ్యింది అని అందనమాట ఆవిడ. అంటే మెహర్ బాబా గురించి తెలుసుకున్న తర్వాత జీసస్ యొక్క గొప్పతనం ఆవిడకి అర్థమైందిట. అప్పటిదాకా జీసస్ యొక్క గొప్పతనం అర్థం కాలేదు. అందుకని మీరు కావాలంటే చూడండి, శ్రీరాముడి యొక్క గొప్పతనం మీరు మెహర్ బాబా గురించి చదివిన తర్వాత తెలుస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం మీకు మెహర్ బాబా గురించి చదివిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆయన అదే అవతారం కాబట్టి ఆ అవతార ప్రాముఖ్యత గురించి, ఈయన గురించి మనం తెలుసుకున్న తర్వాత అవతార ప్రాముఖ్యతను మనం గుర్తించగలం అన్నమాట. అది బాబా ఆ విషయం, అది ఈరోజు గారు అంటున్నారు ఆ విషయాన్ని అంటూ, he would refer to himself as Bola in Gujarati means guileless innocence personified. అంటే బాబా ఎప్పుడు అంటూ ఉండేవారు, తను ఎప్పుడు బోలా అంటూ ఉండేవారు. బోలా అనే హిందీలో ఏంటంటే నిష్కపటమైన వాడు అని అర్థం అనమాట. అమాయకుడు అంటే కళంకత్వం అనేది లేదనమాట. అంత అసలు అమాయకత్వము, ఆ యొక్క నిష్కలంకత్వము, ఏ విధమైన కళంకము లేనివాడు అన్నమాట. కపటం లేనివాడు, సాత్వికుడు అని అర్థం అన్నమాట. ఇంకొక అర్థం ఏంటంటే సాత్వికుడు అని అర్థం. నిష్కపటి అని మనం చెప్తూ ఉంటాం కదా, కపటమే లేనివాడు అన్నమాట. సో అంత అమాయకుట్ట ఆయన. బాబా తన గురించి తాను ఎప్పుడు బోలా అంటూ ఉండేవారు, అమాయకుట్ట.
బోలా ఇన్ గుజరాతీ మీన్స్ గైల్లెస్ అండ్ ఇన్నోసెన్స్ పర్సోనిఫైడ్. అంటే ఆ నిష్కళంకత్వము, ఆ యొక్క అమాయకత్వము మూర్తీభవించిన వాటాయన. ఇన్ దిస్ అడ్వెంట్ ఐఎమ్ వెరీ బోలా. ఈ అవతారంలో నేను చాలా అమాయకుణ్ణి సుమా. ఐఎమ్ లవ్ పర్సోనిఫైడ్. నేను ప్రేమ మూర్తీభవించాను. పూర్తిగా ప్రేమతో నిండిపోయి ఉన్నాను. ప్రేమ మూర్తీభవించాను. బట్ ఐ బిలీవ్ we call it కచ్చా ఖాన్. ఇట్ మీన్స్ దట్ యు బిలీవ్ ఎవ్రీథింగ్ యు హియర్. అయితే నేను ఆయన అంటే మనం చూడండి, వినిందంతా నమ్మేసేవాళ్ళు అంటూ ఉంటాం. కచ్చా ఖాన్ అంటారు హిందీలో. ఎవడైతే అంటే మరి ఏదైనా ఏది చెప్పినా నమ్మేస్తారనమాట. అటువంటి వాడిని నేను అన్నట్టు బాబా. కచ్చా ఖాన్ అన్నారు. ఖాన్ అంటే చెవి, కచ్చా అంటే పచ్చి. అంటే చెవులు పచ్చిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఏది వింటే అది నమ్మేసే రకం అనమాట నేను. ఎందుకంటే నేను ప్రేమపూర్వకమైన వాడిని నా పూర్తిగా ప్రేమ మూర్తీభవించిన వాడిని. ప్రేమపూర్వకమైన వాడిని కాదు. లవ్ పర్సోనిఫైడ్. పర్సోనిఫైడ్ అంటే మూర్తీభవించిన వాడిని. పూర్తిగా ప్రేమ నిండిపోయి ఉన్నాను నేను. నేను కచ్చా ఖాన్ అంటే ఆ యొక్క నా చెవులకి ఏది చెప్తే అది నమ్మేసేవాడిని. అది నిజమని. ఇట్ మీన్స్ దట్ యు బిలీవ్ ఎవ్రీథింగ్ యు హియర్. He would say at the time of Jesus, he had to be very firm and he did not believe everything. జీసస్ సమయంలో నేను ఇంత అమాయకుడుగా లేను. జీసస్ అంత అమాయకుడు కాదు. కానీ ఈ అవతారంలో నేను పూర్తిగా అమాయకత్వము, ఆ నిష్కళంకత్వము, ఆ నిష్కపటత్వము ఇవన్నీ కూడా నిండిపోయి ఉన్నాను సుమా. కపటమే లేనివాడిని, కళంకమే లేనివాడిని. దాన్ని ఏమంటారంటే అమాయకుణ్ణి అని చెప్పేసి బాబా అన్నట్ట. ఆ విధంగా అంటే తన గురించి తాను చెప్పుకుంటూ, అంటే నీ జీసస్ ఏదైనా నమ్మేవాడు కాదు. కానీ నేను అన్నీ నమ్మేస్తాను సుమా అంటున్నారు. దీస్ ఆర్ ద 2 థింగ్స్ బాబా రిఫర్డ్ టు అబౌట్ జీసస్ అండ్. ఈ 2 విషయాలు జీసస్ యొక్క అంతం గురించి బాబా ఈ కింద 2 విషయాలు చెప్పడం జరిగింది. వన్ థింగ్ వాస్ దట్ జీసస్ బాడీ వాస్ బరీడ్ ఇన్ కాశ్మీర్. ఒక్క విషయం ఏంటంటే బాబా ఎప్పుడు అనేవారు జీసస్ బాడీ కాశ్మీర్లో పూర్తిగా దాన్ని అక్కడ సమాధి చేశారు జీసస్ యొక్క శరీరాన్ని అని చెప్పారట. ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ హీ హ్యాడ్ రివీల్డ్ దిస్. మొట్టమొదటి నుంచి బాబా ఎప్పుడు అంటూ ఉండేవారు, ఐ వాస్ నాట్ దేర్ బట్ ద ఎర్లీ మండలి హూ హ్యాడ్ గాన్ విత్ హిమ్ ఆన్ హిస్ ఫస్ట్ ట్రిప్ టు కాశ్మీర్ రిపోర్టెడ్ దిస్. అయితే నేను ఆ సమయంలో లేను. 1934లో వెళ్ళారు కదా బాబా, వాళ్ళందరికీ చూపించారు. ప్యాటర్సన్ వాళ్ళందరికీ కూడా బాబా తీసుకువెళ్ళి కాశ్మీర్లో ఆ హార్వాన్ కొండను చూపించారు. అక్కడ జీసస్ ఉన్నారని. అయితే బాబా దగ్గర ఆ ఎలిజబెత్ ప్యాటర్సన్ వెళ్ళి, బాబా ఈ మ్యాప్ మీద చూపించి ఎక్కడ ఉన్నారంటే మొత్తం ఆ కొండ మొత్తం చూపించారట బాబా. అంటే ఇంకా అది ఇంపార్టెంట్ అయిపోతుంది కదా ఇప్పుడు అంతాను. సో ఆ విధంగా కాకుండా ఆయన ఏం చేశారంటే బాబా ఆ ప్రాంతంలో ఉన్నారని చూపించారనమాట. రీసెంట్లీ ఫ్రమ్ ద వెరీ సారీ ఐ వాస్ నాట్ అంటే ఇరుచ్ అంటారనమాట. అంటే మొదటి నుంచి బాబా జీసస్ క్రైస్ట్ కాశ్మీర్ లో సమాధి అయ్యారని చెప్తూ ఉంటారు. అది ఆ ముందు ఉన్న మండలి వాళ్ళకి తెలిసింది వాళ్ళని తీసుకువెళ్ళారు కూడా బాబా కాశ్మీర్ కన్నాడు. రీసెంట్లీ దేర్ హ్యావ్ బిన్ బుక్స్ పబ్లిష్డ్ అబౌట్ ఇట్, బట్ వాట్ వి హర్డ్ దిస్ ఫ్రమ్ ద ఎర్లీ మండలి. కానీ ఇప్పుడు కొన్ని పుస్తకాలు కూడా ప్రచురించడం జరిగింది. కానీ మేము మొట్టమొదటి మండలి నుంచి వినిన విషయాలు ఇవన్నీను అంటున్నారు ఆయన. అండ్ హీ ఆల్సో రిఫర్డ్ టు జీసస్ లాస్ట్ డే వెన్ హీ వాస్ క్రూసిఫైడ్. అదే విధంగా జీసస్ సిలువ వేసిన రోజున, ఆఖరి రోజున, ఆ సిలువ వేసిన రోజు గురించి, జీసస్ క్రైస్ట్ గురించి బాబా ఈ విధంగా అన్నారు. బట్ బాబా ఇంప్లైడ్ దట్ జీసస్ డిడ్ నాట్ డై ఆన్ ద క్రాస్. బాబా చెప్పారనమాట, జీసస్ ఆ యొక్క సిలువ మీద ఆయన మరణించలేదు. ఆయన శరీరం వదిలేలేదు. అంటే ఆయన ప్రాణం వదిలేలేదు. అప్పుడు ఆయన జీవించే ఉన్నాడు. ఆ సిలువ వేసినప్పుడు ఆయన జీవించే ఉన్నారని చెప్తున్నారనమాట. చెప్తూ వెన్ హీ కమ్స్ అస్ మ్యాన్ హీస్ మోస్ట్ న్యాచురల్. చూడండి, అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే, బాబా దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, అంటే బాబా ఒకసారి తనే స్వయంగా అన్న మాట అనమాట తన మండలి వాళ్ళతో. ఆ మాట ఏంటంటే, అయ్యా మీరు ఎంతో దూరం నుంచి నన్ను చూడడానికి వస్తారు. మీ అందరికీ కూడా నాలో ఉన్న దివ్యత్వము కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా
నాలో ఉన్న దివ్యత్వం కనిపిస్తుందట. రోజు ఆయనను చూసే వాళ్ళకి ఆయనలో ఉన్న మానవత్వం కనిపిస్తూ ఉంటుంది. మానవుడు కనిపిస్తూ ఉంటాడట. అంటే ఆయన మనందరికీ ఎప్పుడు మనం దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క ఆ దివ్యత్వం కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు చూసే వాళ్ళకి ఆయనలో ఉన్న మానవత్వం కనిపిస్తూ ఉంటుందన్నారు బాబా. సో ఇది బాబా చెప్పిన విషయం. అయితే ఇక్కడ ఇరుచి గారు అదే విషయాన్ని ఈ విధంగా చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఆయన మానవుడిగా భగవంతుడు మానవ రూపం దాల్చి అవతరించినప్పుడు ఆయన అత్యంత సహజంగా మానవుడిగానే ఉంటాడనమాట. And after having lived with Baba for so many years in this advent, my mind tells me that it would not have made sense for Jesus' lifeless body to be carried by the disciples all the way to India. బాబాతో ఇంతకాలం నేను జీవించిన తర్వాత నా మనసు ఏం చెప్తున్నదంటే జీసస్ యొక్క ఆ యొక్క దేహాన్ని ఆయన ఆయన మరణించిన దేహాన్ని అంటే ఆయన ఆ ఆ ఆ దేహాన్ని ఇంత దూరం వాళ్ళ ఆ శిలువ మీద ఒకవేళ మరణించి ఉంటే ఆయన యొక్క శిష్యులు ఆయన దేహాన్ని ఇంత దూరం వాళ్ళ అనేక ప్రయాసలు కోర్చి వాళ్ళు తీసుకుని వచ్చేవారు కాదు అంటున్నాడు అనమాట. ఐ డౌట్ దట్ వెరీ మచ్. నేను అది పూర్తిగా నాకు సందేహమే దాని మీద. అంటే ఒకవేళ ఆ విధంగా తీసుకొచ్చారు, ఆయన దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చి కాశ్మీర్‌లో సమాధి చేశారు అనడం నాకు సందేహమే అది. హి వుడ్ నాట్ హావ్ పర్మిటెడ్ దట్. జీసస్ కూడా దాన్ని ఒప్పుకునేవారు కాదు. ద డిసైపుల్స్ మస్ట్ హావ్ కేర్డ్ ఫర్ హిస్ వౌండ్స్ and tended to him, and then he must have walked or being carried piggyback or on a pony or a donkey. At least to me that seems most natural. ఎంత సహజంగా చెప్తున్నారు చూడండి. అంటే ఏమంటారంటే ఆ శిష్యులు ఆయన ఒంటి మీద అయిన గాయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన గాయాలు కొంచెం ఆ గాయాలని దృష్టిలో పెట్టుకుని ఒక గుర్రం మీదో లేకపోతే ఒక గాడిద మీదో లేకపోతే ఒక దీని మీదో అంటే ఆయనను మెల్లిగా అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉండాలి. నా దృష్టిలో ఈ విధంగా జరిగి ఉండాలి అంటున్నారు ఇరుచి గారు. అండ్ having studied the Bible in school, it makes sense because there are hints in the scriptures, clues that points in the direction. ఆ యొక్క బైబిల్ చదివిన తర్వాత ఆ స్క్రిప్చర్స్ నేను బైబిల్లో ఉన్న ఆ విషయాలు చదివిన తర్వాత నాకు ఈ విధంగా జరిగి ఉండవచ్చు అనే భావన. ఎందుకంటే నేను స్కూల్లో బైబిల్ చదివాను. ఆ బైబిల్లో ఉన్న విషయాలని చదివి గ్రహించిన తర్వాత ఈ విధంగా జరిగి ఉండవచ్చు అనే నా భావన అంటున్నారనమాట ఆయన. It was the custom that the one who was crucified was to be left on the cross until he died. ఆ రోజుల్లో ఎవరికైనా సిలువ వేసినట్టయితే ఆ సిలువ వేసిన వ్యక్తి సిలువ మీద మరణించేదాకా ఆ సిలువ మీద అలా వదిలేసేవారట. బట్ ఇన్ జీసస్ కేస్ దేర్ వాజ్ అ స్పెషల్ డిస్పెన్సేషన్ గివెన్ దట్ ద బాడీ కుడ్ బి రిమూవ్డ్. ఆ రోజు కానీ జీసస్ యొక్క శరీరాన్ని ఆ యొక్క సిలువ మీద నుంచి తొలగించాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞ స్పెషల్ అంటే ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ వెలువడిందనమాట. వాళ్ళు ఆ సిలువ వేసిన వాళ్ళు ప్రత్యేకమైన ఆజ్ఞ చేశారనమాట. ఆజ్ఞని తీసేయమన్నారనమాట. ఎవరైతే ఆ సిలువ వేసిన వాళ్ళు చెప్పిన ఆజ్ఞ అనమాట. వాళ్ళు నిర్వహణ అధికారులు వాళ్ళు చేసిన పని అనమాట అది. సో there is that hint, somehow or other he must have survived. ఇక్కడ మనకి దాని గురించి తెలుస్తున్నది. ఆ హింట్ మనకి తెలుస్తున్నది. అంటే మనకి ఆ విషయం గురించి తెలుస్తున్నది. ఏమని తెలుస్తున్నది మనకి అంటే ఆ చిన్న సూచన ఆ చిన్న మన ఆ గుర్తు ఒకటి కనిపిస్తున్నది. ఏమిటది? ఆ గుర్తు ఏంటంటే ఆయన ఏదో విధంగా తప్పించుకొని ఉండవచ్చు. ఎందుకు? ఇట్ హ్యాడ్ టు బి సో. అది ఆ విధంగా జరిగి ఉండాలి కాబట్టి. His close ones must have tended to him or perhaps somehow moved him to another location, some safe corner elsewhere, may not even in the city. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఆయన ఏంటంటే ఆ ప్రాంతం నుంచి ఆయన యొక్క క్షేమం కోరి ఆయన ఆ ప్రాంతం నుంచి మార్చేశారు. బహుశా ఆ పట్టణం నుంచే మార్చేసి ఉండవచ్చు. అండ్ then they must have felt that for his safety it is best to leave the country, so they secretly followed the route to Tibet and India. ఆ దేశం విడిచిపెట్టడం మంచిది అనే తలంపుతో వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి ఆ దేశాన్నే వదిలేసి ఆ రహస్యంగా ఆ టిబెట్ భారతదేశం వచ్చేసి ఉండాలి. That is what I feel, because he has always given us a definite indication that whenever he comes as a man,
he takes his body in the most natural way, and as a man he dies in the most natural way as men die. అయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక సూచన చేస్తూ ఉండేవారు. నాకు తెలిసినంత మట్టుకు నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ప్రత్యేకమైన సూచన ఎప్పుడు చేస్తూ ఉండేవారట. ఏంటి ఆ సూచన అంటే, ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆయన అత్యంత సహజంగా ఈ మానవ శరీరాన్ని దాల్చేవారట. అదే విధంగా ఈ మానవ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు, భగవంతుడు ఈ మానవ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అత్యంత సహజంగా, అంటే అందరు మానవులు పుట్టినట్టుగానే పుట్టేవాడాయన. అందరి మానవులు చనిపోయినట్టుగానే చనిపోయేవాడు అంటున్నారు ఇరుచ్ గారు. He lives the life of man amongst men, but he becomes a gauge, awakening in us the right values, opening our hearts to his love. ఇక్కడ ఆయన ఆ క్రీస్తు యొక్క విషయం, అంటే అవతారుడి యొక్క అవతరణకి కారణం చెప్తున్నారు. ఏంటంటే, అంటే మానవుడిగా అత్యంత సహజంగానే ఆయన జన్మ తీసుకుని, అత్యంత సహజంగానే ఈ యొక్క మళ్ళీ ఈ జన్మని ఆయన ఆ అవతారాన్ని ముగించేస్తాడనమాట. అవతార కార్యక్రమాన్ని ముగించేస్తాడు. కానీ ఆయన మానవుడిగా జీవిస్తూ మానవాళికి ఒక కొలమానం అవుతాడు మెహర్ బాబా. అంటే మానవాళికి అవతారుడు మానవాళికి ఒక కొలమానం అయిపోతాడట. అంటే అది మెహ్రా ఈ విషయంలో మనకి బాబా మెహ్రా గురించి చెప్పారు. అంటే ఒక మానవుడు భగవంతుణ్ణి చేరడానికి ఏ విధంగా కొలమానం అవుతాడో అవతారుడు ఆ విధంగా మనకి కొలమానం అవుతాడు. అది ఆయన చెప్తున్న విషయం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. అంటే మానవుడు భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలో ఆయన చేసి చూపిస్తాడనమాట. ఆయన కొలమానం అవుతాడు. ఇది ఇంతలాగా మీరు ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని చెప్తాడు. మానవుడిగా జీవిస్తే ఈ విధంగా జీవించి ఆ భగవంతుణ్ణి చేరవచ్చు. అదే మన న్యూ లైఫ్. అది బాబా చెప్తున్నారు. అంటే ఈ బికమ్స్ ఎ గేజ్, ఆయన ఒక కొలమానం అవుతాడు. అవేకనింగ్ అస్ ఇన్ ద రైట్ వాల్యూస్, నీలో ఉన్న ఉన్నత విలువల్ని మేల్కొల్పుతాడు. ఆయన మేల్కొల్పి మన హృదయాలని, ఆయన ప్రేమతో మన హృదయాలని తెరుస్తాడు పూర్తిగా ఆయన. అది అవతారుడు చేసే పని. చూడండి, అది అవతారుడు చేసే పని. ఎస్, they say that the stone rolled aside and he was no longer there, but it is most unlikely that the disciples moved it. జీసస్ ని ఆయన యొక్క చరిత్ర చూస్తే ఆ శిష్యులు ఏంటంటే ఆయన సమాధిని పక్క జరిపేసరికి ఆయన దాంట్లో లేడు అని చెప్పేసి, మళ్ళీ అందుకనే మనం ఏం చేస్తామంటే ఈస్టర్ అని పెడతాం అనమాట. ఈస్టర్ అంటారు. అంటే గుడ్ ఫ్రైడే నాడు జీసస్ ని ఆయనని సిలువ వేసిన తర్వాత 3 days తర్వాత ఆయన సమాధి తీసి చూస్తారు, లేడు. మళ్ళీ ఈస్టర్ రోజున ఆయన తిరిగి వస్తాడు, కనిపిస్తాడు మనకి. అందుకనే ఈస్టర్ పండగని చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజు ప్రార్థన చేస్తారు భగవంతుడిని సిలువ వేసిన రోజు కాబట్టి. అది జనరల్ గా జరిగేది. అయితే ఇక్కడ ఈ విషయంలో ఇరుచ్ గారు అంటున్నారు, వాళ్ళు అలా చేసి ఉండకపోవచ్చు. ఆ సమాధి తాలూకు పైన ఆ రాయి తీయకపోయి ఉండొచ్చు వాళ్ళ శిష్యులందరూ కూడా. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ అ రూమర్. హిస్ డిసైపుల్స్ కుడ్ హావ్ సెడ్ ఎనీథింగ్ దే వాంటెడ్ టు. అదొక పుకారై ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే శిష్యులు ఏదైనా చెప్పొచ్చు. డోంట్ వి సే సో మెనీ థింగ్స్? మేము చెప్పమా? అనేక విషయాలు మేము చెప్పమా? హిస్ డిసైపుల్స్ ఇన్ ఎవ్రీ అడ్వెంట్ ఎక్స్టాల్ హిమ్ అండ్ రేజ్ హిమ్ టు ద స్కైస్ అండ్ ఆల్సో డ్రాపింగ్ బ్యాక్ టు ఎర్త్. బట్ డిస్ప్లేస్ ఆఫ్ హిస్ పవర్స్ ఆర్ ఫినామినా are never expected of the one who becomes man for the sake of mankind. చూడండి, ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నారు. ఆయన ఇరుచ్ గారు ఒక మాట అంటున్నారు, మేము కూడా బాబా గురించి చెప్పమా? అనేక విషయాలు చెప్తూ ఉంటాం. ఆ విషయాల్లో ఆయన ఏమంటారంటే, మేము బాబా గురించి మేము చెప్పమా? మేము బాబాని అలాగా ఆకాశానికి ఎత్తేస్తాం, అదే విధంగా ఆకాశం నుంచి దాబ్బని కింద పడేస్తూ ఉంటాంట ఆయన చెప్తూ ఉంటారు. అంటే బాబాని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు, బాబాని కింద పడేస్తూ ఉంటాం. అయితే మేము ఎప్పుడు కూడా ఆ మానవాళి కోసం ఆయన వచ్చారు కదా, ఆయన మానవుడి కోసం మానవుడిగా మేము ఎప్పుడు వచ్చారని మేము చెప్పం. వాళ్ళు చెప్పట. ఎంతసేపు ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమల్ని కీర్తించడమే కానీ ఈ మానవుడిలో మానవుడిగా ఉన్నాడనే విషయాన్ని మేము మర్చిపోతూ ఉంటాం.
బాబా టోల్డ్ us, ఐఎమ్ ద మోస్ట్ న్యాచురల్ బీయింగ్, మోస్ట్ న్యాచురల్. అంటే బాబా అన్నారు, నేను అత్యంత సహజంగా నేను మానవుడిలో అత్యంత సహజంగా ఉంటానంటే మానవుడిలో మానవుడిగా ఉన్నట్ట. అత్యంత సహజంగా, మోస్ట్ న్యాచురల్, అత్యంత సహజంగా మానవుడిగా ఉన్నాను నేను. వాట్ అబౌట్ ద వర్జిన్ బర్త్? మరి కన్యక జన్మించిన విషయం అండ్ దాని అర్థం ఏంటి అని అడిగారు అనమాట. అంటే మరియా అనే కన్యక జన్మించాడు యేసు అని చెప్తూ ఉంటారు. మరి ఆ విషయం ఏంటంటే, ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ లాజికల్. ఇది మనం లాజిక్ అంటే ఆ వివేకంతో, ఆ తర్కంతో కానీ మనం ఆలోచిస్తే ఇది చాలా సరళమైంది. షీ ఈస్ ద మదర్ ఆఫ్ గాడ్, అవుట్ ఆఫ్ హర్ వాస్ బోర్న్ ద గాడ్ మ్యాన్. అది ఆవిడ భగవంతుడికి తల్లి. ఆ తల్లి నుంచి జన్మించిన వాడు ఆ దైవీ మానవుడు. ఇట్స్ మోస్ట్ న్యాచురల్ ఫర్ హర్ టు బి రివర్డ్. ఆవిడ్ని పూజించడం అత్యంత సహజం. బాబా ఇండికేటెడ్ టు అస్ దట్ దేర్ వాస్ నో సచ్ థింగ్ ఎస్ ద వర్జిన్ బర్త్. అయితే మాకెప్పుడు బాబా చెప్పేవారు ఏంటంటే, నేను ఒక కన్యకి ప్రత్యేకంగా జన్మనివ్వడం. అంటే ఇప్పుడు చూడండి, కుంతికి ఆ సూర్యుడు వరప్రసాదాన్ని జన్మించడం అనేది అదంతా అత్యంత సహజం కాదు. అదన్నీ అసహజమైన ఆ యొక్క జన్మనివ్వడం కాదు అంటారు బాబా ఎప్పుడు కూడా. ఇవన్నీ అత్యంత సహజంగా జరిగినవే. అయితే ఆ మరియాకి జీసస్ క్రైస్ట్ అత్యంత సహజంగానే జన్మించారు ఆయనకి. ఇట్ వాస్ ఎ న్యాచురల్ బర్త్ ఇన్ మోస్ట్ న్యాచురల్ వే. అది అత్యంత సహజంగా జరిగిన జననం. అత్యంత సహజమైన విధానంలో అత్యంత సహజంగా జరిగిన జననంటది. But her purity was such, it must have been so. After all, she was the vehicle of his advent, and that is how it should be taken. ఆవిడ ఎంత స్వచ్ఛమైనదంటే అంతే కదా, ఆవిడ స్వచ్ఛమైనది అవ్వడం వల్లనే అవతారుడు ఆవిడ కడుపున జన్మించాడు. అది అంటున్నారు. ఆ స్వచ్ఛత వల్ల ఆవిడ కడుపున జన్మించాడు ఆయన. ఆవిడ కడుపున ఆయన జన్మనిచ్చారు. సో ఆయన యొక్క అవతరణకి ఆవిడ ఒక వాహనముగా మారింది. ఆవిడ ఒక వెహికల్ట. ఆయన అవతరించడానికి ఆవిడ ఒక వాహనంగా మారిందిట. ఆ తల్లి ఆయనను తీసుకురావడానికి ఆవిడ వాహనం అయిందనమాట. ఆయన యొక్క అవతరణ కోసం. బాబా సెడ్, when I come as man amongst men. So anything that smacks of supernatural, take with pinch of salt. నేను మనుషుల్లో అత్యంత సహజమైన మనిషిగా నేను వస్తాను. ఎవరైనా సరే నా గురించి అసాధారణంగా చెప్పినట్టయితే అది ఒక దాంట్లో, అంటే పాలల్లో ఉప్పు వంటిది అంటూ ఉంటాం కదా, దాన్ని కల్పించినట్టు అనమాట. ఇంకా ఎక్స్ట్రా అది మీకు ఇంకొక మీరు మామూలుగా మీరు ఏదైనా తింటూ ఉంటారు, దాంట్లో ఒక చిటికెడు ఉప్పు నేను యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుంది. అలాగే మీరు ఈ రుచి గారు బాబా అనేవారు వీళ్ళతో, నేను మనుషుల్లో అత్యంత సహజంగానే నేను జన్మ తీసుకుంటాను, అత్యంత సహజంగానే జన్మ చాలిస్తాను. కానీ మీరు నాకు ఈ మహిమల్ని, ఈ అసాధారణమైన వాటిని నాకు అంటగట్టినట్టయితే దానికి కొంచెం ఉప్పు మీరు అందించినట్టే. అంటే నేను చెప్పిన దానికి మీరు నా కోసం నేను ఏదైతే ఉన్నానో దానికి మీరు ఎక్స్ట్రా ఉప్పు వేస్తున్నారు అనమాట దాంట్లో. అదనమాట బాబా అన్నది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. సో యాజ్ ఇమాక్యులేట్ బర్త్ ఈస్ పాసిబుల్, బట్ వెన్ హీ కమ్స్ అస్ ద గాడ్ మ్యాన్, హీ టేక్స్ ద మోస్ట్ న్యాచురల్ కోర్స్. అంటే నేను ఆ ఇమాక్యులేట్ అని బాబా అంటారు. అంటే ఆయన ఇమాక్యులేట్ అంటే ఏంటంటే అంటే ఏ విధంగా అయితే ఆ కన్య జన్మనిచ్చిందో అది అసాధ్యం కాదు, అది సాధ్యమే. కానీ నేను దైవీ మానవుణ్ణి అవతరించేటప్పుడు నేను అత్యంత సహజంగానే నేను జన్మ తీసుకుంటాను అన్నట్ట. దట్ ఈస్ వాట్ హి హస్ రివీల్డ్ టు us. అది మాకు బాబా చెప్పిన విషయము అన్నారు. అంటే బాబా అన్నట్ట. అంటే అది ఆ కన్యక జన్మించడం అసాధ్యమేం కాదు, ఆ విధంగా జన్మ తీసుకోవచ్చు. కానీ దైవీ మానవుడు అత్యంత సహజంగానే ఈ భూమి మీదకి అరుదించుతాడు. అంటే అవతారుడు ఎప్పుడు అరుదించినా అత్యంత సహజంగానే అరుదించుతాడు ఆయన. సమ్మన్ హ్యాడ్ కమ్ టు బాబా అండ్ వెరీ షైలీ అండ్ హంబ్లీ స్టూడ్ బిఫోర్ హిమ్. ఎవరో వచ్చారట బాబా దగ్గరికి. ఆ సమయంలో బాబా ఇవన్నీ చెప్తున్నప్పుడు వచ్చి ఆయన దగ్గర కొంచెం సిగ్గుగా వచ్చారు, వినయంగా నించున్నాడు ఆయన దగ్గర. హి సెడ్, బాబా,
ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ప్రెజెంటింగ్ మై సెల్ఫ్ బిఫోర్ యూ. ఐఎమ్ సో వీక్, మై వీక్నెస్ ఓవర్ పవర్ మీ. అంటే నన్ను ఆయన అన్నట్ట, బాబా నేను నా గురించి నీ ముందు చెప్పుకునే అంత అర్హత నాకు లేదు. కారణం ఏంటంటే నేను చాలా బలహీనుణ్ణి. నా బలహీనత నా బలహీనతలు చాలా ఎక్కువ నాకనమాట. నా బలహీనత నీ ముందు చెప్పలేకపోతున్నానన్నట్ట. అంటే బాబా అంటే the Lord of love is so compassionate and loving that he would not permit even the slightest thought in somebody's heart or mind to come in the way. ఆయన ఇరుచి గారు అంటున్నారు, ఆయన ఆ ప్రేమ ఆ ప్రేమ ప్రభు ఆ ప్రభు ప్రేమతో నిండిపోయి ఉన్నాడు. ఆ ప్రభు ప్రేమతో నిండిపోయి ఉన్నప్పుడు అవతల వ్యక్తి, బాబా అయ్యో బాబా నాకు చాలా నేను చాలా బలహీనుణ్ణి, నా బలహీనతలతో నీ ముందుకు రాలేను అని ఎవరైనా అంటే, ఈ ప్రభు ఆయనలో ఉన్న ప్రేమ తట్టుకోలేదుట. ఆ ప్రేమ తట్టుకోలేక ఆయన ఏం చేస్తాడంటే, ఆ ప్రేమతో ఆయన ఎంత ప్రేమ కరుణతో ఆయన ఏం చేస్తాడంటే, మీ మీ మనసులో చిన్న సంకోచం, ఆయన దగ్గరికి రావడానికి చిన్న సంకోచాన్ని కూడా దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన ఎప్పుడు కూడా. అంత ప్రేమమయుడు ఆయన. అంటే ఆయన దగ్గరికి రావడానికి మీరు ఏ విధమైన సంకోచం పడక్కర్లేదు. కారణం ఏంటంటే అతను భగవంతుడు, అత్యంత అసాధారణమైన వాడు. ఆయన భగవంతుడు. మీరు ఆయన దగ్గరికి భయపడి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అత్యంత సహజంగా మనం వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. వెళ్ళి, అయ్యా నేను బలహీనుణ్ణి, నా బలహీనతతో నీ ముందుకు రాలేకపోతున్నానంటే ఆయన పాపం ఆయన ఏమన్నాడంటే, అయ్యో ఆయన తట్టుకోలేడనమాట పాపం నీ బలహీనత. అయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడే అనుకుంటూ ఆయన దగ్గరికి తీసేసుకుంటాడు మనని. అంటూ see what Baba did. What did Baba do? He turned the table and said, you talk about your weakness, but do you know how many weaknesses I had in my past advents? అప్పుడు బాబా అన్నట్టు, ఏమయ్యా నువ్వు నీ బలహీనతల గురించి మాట్లాడుతున్నావు, నా గతావతారాల్లో నాకెన్ని బలహీనతలు ఉన్నాయో నీకు తెలుసా అన్నట్టు బాబా. అనేసి, ఆల్ హ్యావ్ వీక్నెసెస్, డోంట్ వరీ అబౌట్ యువర్ వీక్నెస్, ఈవెన్ ఐ హ్యావ్ వీక్నెసెస్. అందరికీ బలహీనతలు ఉంటాయి. నీ బలహీనతల గురించి నువ్వు ఎప్పుడూ కూడా చింతించక్కర్లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు ఉంటాయి. నాకు కూడా బలహీనత ఉంది అన్నట్టు బాబా. దెన్ బాబా స్టార్టెడ్ నరేటింగ్ ద వీక్నెస్ ఆఫ్ ఎవ్రీ అడ్వెంట్. ఆ రోజు బాబా ఏం చేశారట, ప్రతి అవతారం యొక్క బలహీనతని బాబా చెప్పడం ప్రారంభించారట. Do you know my weakness when I was Zoroaster? It happened that one day, while in the act of worship, I was holding my prayer beads when someone stabbed me in the back. The natural reflex caused my hand to fly back and the rosary hit the man. He collapsed before he could hear that I had forgiven him. అంటే జొరాస్టర్ గా ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఆ జొరాస్టర్ కి ఆయన చేతిలో ఉన్నది అంటే జనరల్ గా మామూలుగా ఉన్న స్టోరీ ఏంటంటే, జొరాస్టర్ ని వెనక నుంచి కత్తితో పొడిస్తే ఆయన ఆ వెనక నుంచి ఆ పొడిచిన అతన్ని నరికేస్తాడు అని చెప్పేసి ఆ కథ ఉందన్నమాట. అది జనరల్ గా మనకి కథ. కానీ బాబా చెప్పింది ఏంటంటే, బాబా స్వయంగా చెప్పిన స్టోరీ ఇది. అంటే బాబా స్వయంగా చెప్పింది, తాను జొరాస్టర్ గా వచ్చినప్పుడు ఇది ఒక రోజు జరిగింది. ఆఖరి రోజున ఆయన ఏం చేశాడంటే, ఒక వ్యక్తి వెనకాతల నుంచి ఆయన కత్తితో పొడిచారు జొరాస్టర్ ని. పొడిచేసరికి అతని చేతిలో ఉన్న జపమాల ఇలా ఎందుకంటే రిఫ్లెక్స్ కదా అది, వెంటనే ఇలా వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన జపమాల వెనక్కి వెళ్ళి ఆ జపమాల ఆ వ్యక్తికి తగిలిన వెంటనే ఆ వ్యక్తి పడిపోయాడు పూర్తిగా కింద. అతను జొరాస్టర్ అంటున్నాడు అనమాట, నేను నిన్ను క్షమించాను పో అని కూడా వినలేకపోయాడు ఆ వ్యక్తి. అదనమాట బాబా అంటుంది, అది నా బలహీనత. అంటే ఆ జపమాల ఆ విధంగా విసిరేస్తే ఆ రోజు నేను అతన్ని క్షమించేననే మాట అతను వినలేకపోయాడు అంటున్నాడు అనమాట ఆయన. బాబా అంటూ at the time of Ram, it was my weakness that forced me to forsake Sita, although I knew her purity and innocence. నాకు సీత యొక్క స్వచ్ఛత మరియు ఆవిడ యొక్క అమాయకత్వం నాకు తెలుసు. రాముడిగా వచ్చినప్పుడు నేను నా యొక్క బలహీనత ఆవిడ్ని వదిలిపెట్టేటట్టు, అంటే ఆవిడ్ని వదిలేసేటట్టు చేసిందిట ఆయన బలహీనత.
There was a washerman who worked in the palace of Ram. One night his wife was caught in severe storm, and instead of coming home, she took shelter in a neighbor's farm. When his wife returned in the morning, he was angry with her and refused to take her back, saying, I am not Ram. I won't tolerate my wife living with other man, not a single night. ఆయన ఒక దోబి భక్తులు అంటే దాన్ని ఏమంటారు రజకుడు అంటాం మనం, చాకలాయన ఉన్నాడు. అతను ఏం చేసేట, రాముడు పాలిస్తున్న ఆ రాజ్యంలో చాకలున్నాడు. ఒకరోజు అతను రాత్రి పెద్ద తుఫాన్ వచ్చింది, వర్షం పడింది. ఆవిడ ఏం చేస్తుందంటే బయట నుంచి వస్తూ ఆ తుఫాన్లో ఇంటికి వెళ్ళడానికి దారి తోచగా వాళ్ళ ఇంటి పక్కనున్న ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒకళ్ళ ఇంట్లో ఆవిడ తల దాచుకుంది. దాచుకునేసరికి మళ్ళీ పొద్దున్నే ఆ వర్షం తగ్గిన తర్వాత, ఆ తుఫాన్ తగ్గిన తర్వాత పొద్దున్నే వచ్చింది. పొద్దున్న వచ్చిన తర్వాత ఈ చాకలికి కోపం వచ్చిందిట. కోపం వచ్చి, నువ్వు రావద్దు నా ఇంట్లోకి, నేనేం రాముణ్ణి కాదు, నా భార్య ఇంకొక వ్యక్తి తాలూకు ఇంట్లో ఒక్క రాత్రి గడిపినా కానీ నిన్ను తీసుకోవడానికి నేనేం రాముణ్ణి కాదు అని చెప్పేసి ఆయన ఏమన్నట్టంటే, రామా మే కీప్ సీతా విత్ హిమ్ ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హ్యావింగ్ లివ్డ్ విత్ అదర్ మ్యాన్, బట్ బీ కేర్ఫుల్, ఐఎమ్ నాట్ రామ్ ఆయన అన్నట్ట. రాముడు ఇంకో వ్యక్తితో గడిపిన తన భార్య సీత గడిపినా కానీ, ఇంకో వ్యక్తి దగ్గర ఆవిడ జీవించినా కానీ రాముడు ఆవిడ్ని స్వీకరించాడు. కానీ జాగ్రత్త, నిన్ను స్వీకరించడానికి నేను రాముణ్ణి కాదు అని చెప్పేసి ఆ చాకలి ఏం చేశాడంటే తన భార్యని వదిలేశాడు అనమాట. వదిలేసిన తర్వాత అదర్స్ హర్డ్ దిస్ అండ్ లూజ్ టంగ్స్ క్యారీడ్ దిస్ గాసిప్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ until it came to Ram's ears. అంటే మరి ఎవడైనా చిన్న చూసారా, గాసిప్పులు చెప్పుకుంటూ ఉంటాం కదా మనం, ఏదైనా పొద్దుపోక ఊసిపోక నోట్లో నరం లేని వాళ్ళు అంటూ ఉంటాం. ఆ నాలికలో నరం లేని వాళ్ళు అని చెప్తూ ఉంటాం. అంటే వాడికి ఏం లేదు, ఆ నాలిక ఏదో ఒకటి అలా పలుకుతూనే ఉంటుంది అనమాట. నాలికలో నరం ఉండదంటారు వాడికి. అటువంటి నాలుగులో నరం లేని వాళ్ళు ఇలాంటివన్నీ గాలివార్తలన్నిటినీ వాళ్ళు మొత్తం ఆ రాజ్యం అంతా వ్యాపించారు. మొత్తానికి అది రాముడి చెవిని చేరింది. హీ ఫెల్ట్ దట్ ఇఫ్ హిస్ సబ్జెక్ట్ స్పోక్ లైక్ దట్ అబౌట్ హిమ్ ఇట్ వాస్ నాట్ గుడ్. ఆయన ఏమనుకున్నట్ట, తన రాజ్యంలో ప్రజలు ఆ విధంగా మాట్లాడుకోవడం అది మంచిది కాదనుకున్నట్టు రాముడు. He felt he must show an example to the world of how one must behave. ఆయన ఏమనుకున్నట్ట, నేను ఈ ప్రపంచానికి నేను ఒక ఉదాహరణగా చూపించాలి అని చెప్పేసి, తాను ఒక ఉదాహరణగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నట్టు రాముడు. అండ్ ఫర్ దట్ రీజన్ హీ సెంట్ సీత ఇంటూ ఎక్సైల్. అదే విధంగా ఆ సీతని ఆ యొక్క దేశం నుంచి బహిష్కరించవలసి వచ్చింది. దట్ బాబా సెడ్ వాస్ మై వీక్నెస్ అస్ రామ్. అది రాముడిగా నాకప్పుడున్న బలహీనత అన్నారు బాబా అంటూ. డూ యూ ఫాలో? అట్ ద టైమ్ ఫర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ హ్యుమానిటీ, రామ్ who was called the upholder of righteousness acted according to what was to unfold in his advent. అంటే ఆ రోజుల్లో ఈ యొక్క మానవ చైతన్యంపై ఆ రోజు రాముడు ఏ విధంగా అంటే మానవ చైతన్యాన్ని ఉద్ధరించడానికి ఆయన రాముడు ధర్మాన్ని నిలబెట్టేవాడుగా పేరనమాట. రాముడు ధర్మానికి ప్రతీక. అటువంటి ధర్మాన్ని నేను నిలబెట్టాలి అని చెప్పేసి రాముడు ఆ అవతారంలో ఆయన ఆ విధంగా చేశారు. బట్ బాబా ఈస్ సేయింగ్ దట్ ఈవెన్ దో రామ్ న్యూ సీతాస్ ప్యూరిటీ, ఇట్ వాస్ హిస్ వీక్నెస్ టు బానిష్ హర్. అది రాముడికి సీత యొక్క స్వచ్ఛత తెలిసినా కానీ రాముడి యొక్క బలహీనత ఏంటంటే సీతని అంటే ఆ దేశం నుంచి దేశ బహిష్కారం ఆయన విధించాడు కదా, అయోధ్య నుంచి బహిష్కరించాడు కదా, ఆ విధంగా వెళ్ళగొట్టడం ఆయన యొక్క బలహీనత, రాముడి యొక్క బలహీనతది బాబా అన్నారు. అంటే జొరాస్టర్ గురించి అయింది, రాముడి గురించి అయింది. నెక్స్ట్, at the time of Krishna, when Arjuna refused to fight against his kith and kin in the war, my weakness caused me to show him my universal form. అంటే కృష్ణుడి సమయంలో అర్జునుడు అతని యొక్క ఆ బంధుమిత్రులతో అతను యుద్ధం చేయడానికి సందేహిస్తూ ఉంటే నా బలహీనత ఆయనకి నా విశ్వరూపం చూపించాలని అనిపించడం నా బలహీనత. అంటే ఆయనకి విశ్వరూపం చూపించడం నా బలహీనత అంటారు ఆయన. No amount of my explanations that there is no birth and no death could budge Arjuna to fight, and so I divulged this before him.
అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, అసలు నీకు జననం లేదు, మరణం లేదు అని చెప్పేసి ఎన్ని విషయాలు చెప్పినా అర్జునుడు దానికి ఒప్పుకోలేదుట. ఆయన అంటే తన యొక్క ఆ బంధుమిత్రులని చంపడానికి, అంటే వాళ్ళతో యుద్ధం చేయడానికి అది సిద్ధం కాలేదు. కాబట్టి నేను నా విశ్వరూపం ఆయనకు చూపించాల్సొచ్చింది. బట్ అర్జున వాస్ సో ఫ్రైటెన్డ్ బై థట్ హీ బెగ్డ్ మీ టు విత్‌డ్రా ద సైట్. అర్జునుడు నా విశ్వరూపాన్ని చూసి భయపడిపోయి, నా విశ్వరూపం ఉపసంహరించుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. దట్ వాస్ మై మీక్‌నెస్ టు హావ్ డన్ దిస్ ఫర్ జస్ట్ ఎ సింగిల్ సోల్. ఒకే ఒక్క జీవాత్మ కోసం నేను పూర్తిగా నా విశ్వరూపం చూపించడమే నా బలహీనత అన్నారు బాబా. చూడండి, ఆయన బాబా చెప్పిన విషయం. తర్వాత ఇన్ ద టైమ్ ఆఫ్ బుద్ధ ఐ డిడ్ నాట్ రివీల్ టు ద వరల్డ్ ద స్టేట్ ఆఫ్టర్ నిర్వాణ. ఆయన ఏమన్నారంటే, బుద్ధుడు నిర్వాణ దశ అని చెప్పేసి ఆపేశాడు. ఆయన బుద్ధుడు నిర్వాణం అంటే ఈ ప్రతి జీవాత్మ కూడా నిర్వాణం చెందుతుంది, ఆ నిర్వాణం అన్నారు. ఆ నిర్వాణం అయిపోయిన తర్వాత I simply said to annihilate your mind and become merged in infinite bliss so that there are no more rounds of birth and death. అప్పుడేం చెప్పేట, అప్పుడు ఆయన ఏమన్నారు, ఆ నిర్వాణ దశ తర్వాత ఇంకేమవుతుందనే చెప్పారు. నిర్వికల్పం గురించి చెప్పలేదు ఆయన. బుద్ధుడు చెప్పలేదన్నమాట. ఆయన చెప్పలేదు, నిర్వాణం దగ్గర ఆపేశాడు. దానితో ఏమైందంటే, ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ తర్వాత ఇంక మీకు జనన మరణాలుండవు అని చెప్పేసి చెప్దాం అనుకున్నారు. ఆ మనస్సు అక్కడ పూర్తిగా మనస్సు నాశనం అయిపోతుంది, జనన మరణాలనేవి ఉండవు అనేది చెప్దాం అనుకున్నారు. కానీ అది చెప్పలేదు. అక్కడితో ఆపేశాడు. నిర్వాణ అని చెప్పేసి ఆయన ఆపేశాడు. అది చెప్పకపోవడం నా బలహీనత అంటున్నారన్నమాట. Then at the time of Jesus, when I was crucified, I cried out, "Wow, oh Father, why have thou forsaken me? Ila ila lima sabachthani." అంటే జీసస్ యొక్క సమయంలో, జీసస్ క్రైస్ట్ గా ఆయన వచ్చిన సమయంలో ఆయన ఏం చేశాడు, ఆయన ఆ శిలువ మీద ఆయన శిలువ వేయబడ్డాడు. శిలువ వేయబడుతూ ఉంటే ఎలి ఎలి లేమా సబాకాని అన్నాడు ఆయన. ఇది ఆయన చెప్పిన మాట. అంటే ఇది హెబ్రూలో వాడిన పదాలు. అంటే, ఓ తండ్రి నన్ను ఎందుకు వదిలేసేవు అని అన్నట్ట. ఆయన జీసస్ క్రైస్ట్ అన్నాడు. మీరు ఏ సినిమా చూసినా జీసస్ క్రైస్ట్ యొక్క సినిమాలు చూస్తే ఇది కనిపిస్తుంది, డైలాగ్ కనిపిస్తుంది. అంటే ఈ జీసస్ యొక్క 7 వాక్యాల్లో, ఓ తండ్రి నన్ను ఎందుకు వదిలేసేవు అని ఈ వాక్యం గురించి, ఎందుకు నన్ను వదిలేసేవు అని ఈ వాక్యం చాలా ప్రముఖమైందనమాట. దీని గురించి బాబాయ్ అంటారంటే, ఐ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దట్. నేను అలా అని ఉండకూడదు. It was my weakness at the time of Jesus to have put the blame on the Lord for my own universal work. నా యొక్క విశ్వ కార్యక్రమం కోసం ఆ భగవంతుడిపై ఆ తప్పుని తోసేయడం నా బలహీనత అంటున్నారు. చూడండి, ఇది ఎంత అంటే ధర్మ సూక్ష్మములు ఆయన చెప్తున్నారండి. ప్రతి అవతారములో ఉన్న ధర్మ సూక్ష్మం ఏంటి, ఆ ధర్మ సూక్ష్మములు అంటే ఏ విధంగా ఆ బలహీనత అయిపోయింది ఆ రోజుల్లో, అది బలహీనతగా మారిపోయింది. జనాలందరూ ఇప్పుడు మనం ఒక అవతార పురుషుణ్ణి మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు రాముడి గురించి మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు కూడా రాముడు సీతను వదిలేశారని చెప్తారు. కరెక్టే కదా? మీరందరూ వింటూ ఉంటారు. మీరందరూ ఫేస్‌బుక్‌లు చూస్తున్నారు, ఇన్‌స్టాగ్రామ్‌లు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. రాముడు గురించి మాట్లాడడానికి అర్హత లేని వాళ్ళు కూడా రాముడు సీతను వదిలేశారని చెప్తున్నారనమాట. అదే విధంగా కృష్ణుడి గురించి మాట్లాడలేని వాళ్ళు, అంటే కృష్ణుడి గురించి కనీసం ఆయన నామ స్మరణ చేయడానికి కూడా అనర్హులైన వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తున్నారు. అంటే మన అనర్హత ఎంత ఉన్నా మనం కామెంట్ చేస్తున్నాం. ఆ భగవంతుడిని కూడా కామెంట్ చేసేస్తున్నాం మనం. అదే విధంగా అదే అంటున్నారనమాట బాబా. ఈ జీసస్ క్రైస్ట్ తన విశ్వ కార్యక్రమంలో భగవంతుడిని అన్నాడు ఆయన. కానీ ఆయన తన యొక్క విశ్వ కార్యక్రమంలో ఆయన తానే చేస్తున్నాడు. తన విశ్వ కార్యక్రమం తానే చేస్తున్నాడు. ఆయనే భగవంతుడు. అయ్యో నన్ను ఎందుకు వదిలేసావు, భగవంతుడి మీద నెట్టేయడం అయిపోయింది అక్కడికి అని చెప్పేసి అన్నారు. అది నా బలహీనత అన్నారు బాబా. అంటే ఆయన ఆ భగవంతుడి మీద ఆ భారాన్ని వేసేయడం బలహీనత. నేనే భారం మోసాను, అది నేనే చెప్పాల్సింది,
నేను నా విశ్వ కార్యక్రమం వల్ల ఇలా అయింది అని చెప్పేసి ఇది అనుభవించాల్సి వచ్చింది అని నేను చెప్పుంటే సరిపోయేది. కానీ నేను అలా చెప్పలేను. నేనేం చెప్పాను, ఓ తండ్రి నన్ను ఎందుకు వదిలేసావు అన్నాను. అది అంటున్నారనమాట బాబా. అంటూ అట్ ద టైమ్ ఆఫ్ మహమ్మద్ ఐ సెడ్ దట్ ఐ వాస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. I did not reveal to the humanity that I and the Father are one and the same. So that was the weakness. మహమ్మద్ సమయంలో నేను ఏం చెప్పానంటే, నేను ఆ యొక్క దేవుడి యొక్క దూతనని చెప్పాను. నేను మానవాళికి నేను నా తండ్రి మేమిద్దరం ఒకటే అని నేను చెప్పలేదు. సో అది నా బలహీనత. మహమ్మద్ సమయంలో ఆ విధంగా అది నా బలహీనత అని చెప్పారనమాట. సో ఇది ఇక్కడ ఇవాళ ఆపుదాం. తిరిగి మళ్ళీ రేపు ప్రారంభిద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. మాకు ఈ విషయాలన్నీ అసలు తెలియవండి. అలాంటిది చాలా చక్కగా అంటే ఆ బుక్ లో కూడా అంత బాగా రాశారు. వివరంగాను మీరు కూడా అంతే చక్కగా తెలియజేశారు. మాకు కూడా వినే భాగ్యాన్ని కలిగించినందుకు జై బాబా. జై బాబా అండి. ధన్యవాదాలు మీకు. జై బాబా.